ఇచ్చిన మాటను నిలుపుకుంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఏలూరు నగరం ఆదివారపేటలో కొలువైయున్న శ్రీ షిరిడి సాయి ప్రేమమందిర నిర్వాహకులు భక్తులు కలిసి కొద్ది నెలల క్రితం బడేటి చంటిని కలిసి వంటశాలకు స్థలం కావాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే వంటశాలకు స్థలం కేటాయిస్తానని వారికి బడేటి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించిన బడేటి చంటి ఆయన సతీమణి మీనాతో కలిసి గురువారం షిరిడి సాయి ప్రేమ మందిరాన్ని సందర్శించారు. మందిర్ నిర్వాహకులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య పూర్ణకుంభంతో ఎమ్మెల్యే చంటి మీనా దంపతులకు ఘనస్వాగతం పలికారు. తానిచ్చిన హామీ ప్రకారం దేవాలయానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని వంటశాలకు కేటాయిస్తున్నానని, ఇందుకు సంబంధించి పత్రాలు త్వరలోనే అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్, నల్లా కాశీ, పూజారి నిరంజన్, వందనాల శ్రీను, ఆరేపల్లి తిరుపతిరావు, ఉడా దుర్గాప్రసాద్, రంగబాబు, సంతోష్, గురునాథ్, లంకలపల్లి సతీష్, షిరిడి సాయి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ గుడి తీసేస్తున్నారని ఈ గురువారం 400 మందికి అన్నదానం జరుగుతుంది. మామూలుగా అందరికీ కూడా ఇక్కడ అన్నదానం కార్యక్రమం भवति हदानस्यः हरे राधा कृष्ण
100కి ఇవ్వడం జరుగుతుంది. మీరు చేతుల మీదుగా గుడి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమిని గెలిపించాలని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరిగింది. ఈ గుడికి కూడా నేను 5 సంవత్సరాల్లో అనేక పర్యాయాలు అన్నదానాలకు కానీ అలాగే పూజకు కానీ రావడం జరిగింది. ప్రతిరోజు కూడా వచ్చినప్పుడల్లా కూడా అదే విషయాన్ని వాళ్ళకి గుర్తు చేస్తుండేవాడిని. వాళ్ళు అలాగే సహకరిస్తాం. అలాగే సాయిబాబా గుడి వెనకాల ఏదైతే అన్నదానానికి ఇబ్బంది జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలానికి వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా నేను అది గుర్తుపెట్టుకున్నాను. వాళ్ళు నన్ను అభినందించడానికి వచ్చినప్పుడు ఏదైతే ఇప్పుడు అక్కడ లారీలు పెడుతున్నారో ఆ లారీలు తీయించి ముందు తాత్కాలికంగా మిమ్మల్ని వాడుకోమని చెప్తున్నాను. అది దానికి లీగాలిటీగా ఏ విధంగా అయితే తీర్మానం చేయించి మీకు ఇప్పించాలో ఆ విధంగా దాన్ని భవిష్యత్తులో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా దాని మీద చెయ్యి వేయి వెతకుండా మీ అందరికీ కూడా గుడికి ఏదైతే కేటాయించామో జీవితకాలం అది ఉండిపోవాలి. ఆ విధంగా మీకు అప్పచెప్పే బాధ్యతను నేను తీసుకుంటా. మాట అంటే మాట మీదే ఉంటా. అలాగే మీ పేరాందోళాలన్నీ కూడా 5 సంవత్సరాలు ఈ విధంగానే ఉండాలి. పరిపాలన అనేది సాయిబాబాని మీరు ఎంతైతే శాంతియుత మార్గంలో చేస్తున్నారో అదే విధంగా ఉంటది. మీ అందరికీ కూడా ఎప్పుడు నిత్యం అందుబాటులోనే ఉంటా. ఇదివరకు ఏ విధంగా ఉన్నానో నాకేమి పదవి అనేది కొత్త కాదు. ఆ పదవి నాకు నేనేమి ఆశించి అడిగింది కాదు. ప్రజలు ఇచ్చిన పదవి బాధ్యతాయుతంగా మీకు పనిచేస్తా. బాధ్యతగత నాయకుడిగా ఎప్పుడైనా సరే మీరు ఏ రోజైనా సరే నాకు ఫోన్ చేయొచ్చు. ఏదైనా సరే మా కార్యకర్త చేసినా ఎవరైనా సరే అగౌరవంగా మాట్లాడితే అది బాధ్యత నాదే. నా దృష్టిలోకి తీసుకురండి ఎవరైనా సరే. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియకో మాట్లాడచ్చు. కానీ మీరు భక్తిభావంతో పనిచేస్తారు. మీ పట్ల అపాధ్యత ఎవరు ప్రవర్తించకూడదు. తప్పనిసరిగా ఏ విషయం అయినా సరే నా దృష్టికి తీసుకురండి. దాన్ని నేను సరిచేస్తానని మీకు సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ చల్లని ఆశిస్తూ మీ దేవుళ్ళు మీ ప్రార్థనలు సాయిబాబాకి ఎల్లవేళలో నాకు ఇలాగ ఉండాలని మీ అందరూ కూడా కోరుకోవాలని మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాను.